అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. శవం దహన సంస్కారం ఆ నలుగురు కాదేది కార్పొరేట్ వ్యాపారానికి అనర్హం అంటున్నారు కొందరు. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో మీరే చూసేయండి. ఆవు పిడకలు చేసి అమెజాన్లో అమ్మేయడం ఒక ఐడియా, పెళ్లికి కావలసినవన్నీ చేయడానికి ఒక స్టార్టప్ పెట్టడం ఇంకొక ఐడియా, చుట్టాలు లేని వాళ్ళకి తమ్ముడు అక్క నాన్న అమ్మను అందించడం ఇంకొక ఐడియా. ఇప్పుడు ఈ ఐడియాలోకి కార్పొరేట్ అంత్యక్రియలు వచ్చేసాయి. ఇది ఒక స్టార్టప్ కంపెనీగా పెట్టి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు ఇండియా అంటే బంధాలకు అనుబంధాలకు నెలవుగా ఉండేవి. ఇక్కడ కుటుంబ వ్యవస్థ అందరికీ ఆదర్శంగా ఉండేది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఇక్కడ బంధాలు సన్నగిల్లుతూ వస్తున్నాయి. కుటుంబ వ్యవస్థ బేటలు వారి ఎవరికి వారే యమునా తీరేలా మారిపోతున్నాయి. ప్రతిరోజు పండుగ లాంటి సినిమాలు వస్తే ఆ కాసేపు ఎగ్జైట్ అయ్యి, కాకి ముట్టని బలగం సినిమా వస్తే ఆ కాసేపు అమ్మ బాబులను గుర్తు చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఏకాకులుగా గడపడం అలవాటైపోయింది. ఇప్పుడు అంతా డబ్బు, దాని తాలూకా జబ్బే కనిపిస్తోంది. చివరకు ఇంట్లో వాళ్ళు చనిపోయినా వర్క్ బిజీలో రాలేకపోతున్నాం అంటూ వీడియో కాల్లో చివరి చూపు చూసేయడం ఇప్పుడు ట్రెండ్ అయిపోతోంది. ఆ చివరి యాత్రను ఎవరైనా చేసేస్తే ఎంతో కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ కార్యక్రమాన్ని వీడియో కాల్లో చూసేస్తే ఓ పనైపోతుంది అనుకుంటున్నారు కొందరు పిల్లలు. వాళ్ళ ఆలోచనకు ఓ కార్పొరేట్ అంత్యక్రియలు అనే స్టార్టప్ కంపెనీకి ఐడియా ఇచ్చింది. మీ ఇంట్లో వాళ్ళు పోతే వాళ్లే ఏడుస్తారు, పాడి కూడా వాళ్లే మోస్తారు. అంత్యక్రియల కార్యక్రమాన్ని వాళ్లే సాంప్రదాయబద్ధంగా చేసేస్తారు. కంపెనీ సభ్యత్వ రుసుము కేవలం 37,500 రూపాయలు మాత్రమే. ఇది ఒక స్టార్టప్ కంపెనీ ఐడియా. అంత్యక్రియలు నిర్వహించే సంస్థ కంపెనీ సభ్యత్వ రుసుము 37,500. ఇందులో ఏడ్చేవాళ్ళు, పండితులు, పూలదండలు, అంత్యక్రియల సామాగ్రి, భుజం పట్టి వెంట నడవటం వంటి వ్యక్తులందరూ కంపెనీ వాళ్లే. ఇక్కడ అన్ని మతాల వాళ్ళకి వాళ్ళ సాంప్రదాయాలలో దహన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఇప్పుడు 50 లక్షల లాభాన్ని ఆర్జించిన కొత్త స్టార్టప్గా దీన్ని పరిగణించవచ్చు. రాబోయే కాలంలో ఈ వ్యాపారం 2,000 కోట్లకు చేరుకునే అవకాశం ఉందట. ఎందుకంటే భారతదేశంలో కుటుంబ బంధాలు డబ్బుతో ముడిపడి అతి త్వరలో అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి సంబంధాలను కొనసాగించడానికి మన దేశంలో చాలా మందికి సమయం లేదని కంపెనీకి బాగా తెలుసట. రాబోయే రోజుల్లో కొడుకులు, కూతుర్లు లేదా సోదరీలు లేదా ఇతర బంధువులు ఎవ్వరూ పాల్గొనరని, ఫోన్లు మాత్రమే చేస్తారని ఆ కంపెనీ వాళ్లకు తెలుసు అంటున్నారు.